సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెసిస్టేషన్. ఏంటంటే మనకు బాడీకి సర్క్యులేషన్ ఉండాలంటే హార్ట్ దగ్గర నుంచి పంపింగ్ ఉండాలి, ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ రావాలి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళాలి, ఈ రెండు వెళ్ళాలి కదా. ఈ రెండు జరుగుతూ ఉంటుంటే ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి మనం ఏదో ఒకటి సార్ట్ అవుట్ చేసే వరకు. అందుకని సడన్గా పడిపోయినప్పుడు ఏం చేస్తామంటే చెస్ట్ మీద లెఫ్ట్ సైడ్ లోయర్ ఎండ్ ఆఫ్ బ్రెస్ట్ బోన్కి కొద్దిగా లెఫ్ట్ సైడ్ పెట్టి చేతు ఇలా పెట్టి కంప్రెస్ చేస్తాం, ఇలా పెట్టి ఇలా నొక్కుతాం అనమాట. నొక్కుతాం అదేంటంటే ఒక 3-4 సెంటీమీటర్స్ డిప్రెస్ అయ్యేటట్టు ప్రెస్ చేయాలి. చేసినప్పుడు దీని వెనక హార్ట్ ఉంది కదా, ఫుల్గా ఉంది, కంప్రెస్ అవుతుంది, బ్లడ్ బయటకు వస్తుంది అనమాట. మళ్ళీ రిలాక్స్ అయినప్పుడు ఫిల్ అవుతుంది అనమాట. సో హార్ట్ మీద కంప్రెస్ చేస్తున్నాను అనమాట. అది ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో కొంత బ్లడ్ లంగ్స్లోకి వెళ్తుంది కదా, అప్పుడు మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వటం అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ లంగ్స్లోకి వెళ్ళిన దానికి ఆక్సిజన్ సప్లై బయట నుంచి వస్తుంది, మనం ఇచ్చేదాంతో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ మనం పంప్ చేసేటప్పుడు ఆ బ్లడ్ లెఫ్ట్కి వచ్చింది బాడీకి వెళ్తుంది. సో ఏమవుతుందంటే సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తున్నాం. అలా మనం ఎంతసేపు అని చేయొచ్చు, హాఫ్ అన్ అవర్, బట్ ఇట్స్ వెరీ టైరింగ్. 2-3 people హ్యావ్ టు రొటేట్, బ్యాచెస్ హ్యావ్ టు రొటేట్. దాన్ని తెలియాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. సో అందుకని ఏంటంటే మనకి చెయ్యాల్సింది చాలా ఉంది యాక్చువల్లీ. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సిపిఆర్ అనే దానికి ఏదో ఒక స్టేజ్లో ప్రతి ఆఫీసులోను, కాలేజీలోను, స్కూల్లోను దే నీడ్ టు గివ్ అండ్ ట్రైనింగ్, గివ్ అన్ ఐడియా అబౌట్ దీస్ థింగ్స్. ఇప్పుడు దీస్ ఆర్ లైఫ్ సేవింగ్ థింగ్స్ కదా. ఇప్పుడు ఈ మధ్య సూపర్ మార్కెట్లో డిఫిబ్రిలేటర్ పెడతారు, అది పెద్ద ఫ్యాషన్ ఐటము. ఎందుకంటే అది వాడటం తెలియాలి కదా, అది వాడటం తెలియాలి. అది దగ్గర ఉన్నాడికి ఎవడికో సెక్యూరిటీకి ఎవడికో ట్రైనింగ్ ఇస్తే కామన్ మ్యాన్ ఎంత డబ్బులు ఉన్నాడు అయినా కానీ వాడికి మిగతా ప్రపంచ వ్యవహారాలు తెలియచ్చు, కానీ అది వాడటం ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. సో అందుకని ఏంటంటే ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు బి గివెన్ సమ్ ట్రైనింగ్ ఇన్ బేసిక్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నామండి, అది ఇచ్చేటప్పుడు పాస్ చేసేటప్పుడు వాడు సిపిఆర్ పాస్ అవ్వక్కర్లా, అట్లీస్ట్ వాడికి ఏంటంటే ఆ టెక్నిక్ వాడు అటెండ్ అయినట్టు ఒక సర్టిఫికెట్ అటెండ్ అయ్యి రావాలి. కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో కొంచెం పెరుగుతుంది. సో మెనీ ప్లేసెస్లో ఉంటాయి కదా ఇవన్నీను. సో అందుకేనంటే ఇవన్నీ ఎసెన్షియల్ చేయాలి, చేస్తే కొంతమందిని సేవ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ప్లేస్ ఉంటాయి, ఎక్సర్సైజ్ ట్రైనర్స్ ఉంటారు, దే హ్యావ్ టు బి ట్రైన్ ఇన్ సిపిఆర్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు అయిపోతారు కదా, కొంతమంది అయిపోతారు, అదే మరి అయిపోతారు. అది ఏది ఎక్సెస్ ఏంటో వాడు చేసేవాడు ఒక్కోసారి ఎక్కువ చేస్తాడు, బట్ అయిపోయినప్పుడు చెయ్యాలి. సో అలా ఏంటంటే కొన్ని ప్లేసుల్లో ఫర్ ఎగ్జాంపుల్ బస్ కండక్టర్స్, డ్రైవర్స్, వేర్ దెర్ లాట్ ఆఫ్ పీపుల్ and you train less number of people, they may be able to save more people. Right. అలాంటి సిచ్యువేషన్స్ మనకి కొన్ని మనం వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్. అలా ట్రైన్ అవ్వాలి, ట్రైన్ అయితే కొంతమందిని చేయగలం. బట్ ఏంటంటే మన ద అదర్ వే ఈజ్ ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. స్మార్ట్ ఫోన్ కనుకైతే ఆ సెల్ ఫోన్లో హౌ టు డూ సిపిఆర్ అంటే అది చూసేనే చెయ్యాలి వీళ్ళు. బట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఒక ఏజ్ తర్వాత వెయిట్స్ ట్రైనింగ్ అనేది చేయడం కరెక్ట్ అవసరం లేదు, అంత అవసరం లేదు, ఒక వాకింగ్ ఒక్కటి చాలు. లేదు నేను అనుకుంటూ ఏంటంటే బాడీకి రకరకాల ఎక్సర్సైజ్ అవసరం. ఇప్పుడు బ్రెయిన్కి ఎక్సర్సైజ్ డిఫరెంట్. ఇప్పుడు మీరు పజిల్స్ లాంటివి సాల్వ్ చేస్తారు అనుకోండి, ఆల్జీమర్స్ తగ్గిస్తే పజిల్స్ కొంతమంది చేస్తారు, చేయరు. ఇప్పుడు దట్ ఈస్ ఎ బ్రెయిన్ ఎక్సర్సైజ్. నువ్వు వెయిట్స్ లిఫ్ట్ చేసినా కానీ నువ్వు వాకింగ్ చేసినా బ్రెయిన్కి అంత యూస్ఫుల్గా ఉండదు. ఇప్పుడు ఈ వాకింగ్ ఎలా అంటాం చూసారా, ఇది బీపీకి, షుగర్కి, హార్ట్కి మంచి ఎక్సర్సైజ్. అట్లాగే అంటే మనకు మజిల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే మజిల్స్ ఎట్రోఫీ అయిపోతూ ఉంటాయి. సో కొంత ఎక్సర్సైజ్ అవసరం. అందుకని అంటే అన్ని రకాలు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో స్విమ్మింగ్ చేస్తున్నారు అనుకోండి, ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్, ఇట్ గివ్స్ ఎక్సర్సైజ్ టు ఆల్ ద మజిల్స్. వాకింగ్ విల్ నాట్ గివ్ ఎక్సర్సైజ్ టు ఆల్ ద మజిల్స్. అందుకని మీరు పార్ట్లీ వెయిట్ ట్రైనింగ్ ఉండాలి, పార్ట్లీ వాకింగ్ ఉండాలి, పార్ట్లీ బ్రెయిన్ ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ కొద్దిగా చేయాలి. ఓ రోజు అదో, ఓ రోజు ఇదనో, లేకపోతే 10 నిమిషాలదో 10 నిమిషాలు ఇదనో. బట్ ఏదైనా అతి సర్వత్రా వర్జేయదు. 100%. ఇవన్నీ కూడా ఏంటంటే కథ మనం డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్, డిఫరెంట్ పర్సనాలిటీస్ అన్నీ తెలిసిన మధ్య పుస్తకం చదివితే పరీక్ష పాస్ అవుతామని తెలుసు. క్లాస్కి వచ్చిన పంతులు గారు చెప్తారు, అదే పాఠాలు చెప్తారు, అదే చదువుతారు. కానీ అందరం చదవం కదా, మరి ఫస్ట్, సెకండ్ లేకపోతే ఫెయిల్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? సో వీఆర్ ఆల్ డిఫరెంట్. దానికి ఏంటంటే
ఇక్కడ పనిచేసే సిస్టమ్ ఏదైనా వస్తే అప్పుడు మనం కొంత దారిలోకి వస్తాం. మనం భయం భక్తి వీటితో కాకుండా ప్రాబ్లీ వీ నీడ్ సంథింగ్ టు చేంజ్ అవర్ మైండ్ థింకింగ్ ప్రాసెస్. అలాంటిది ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఏదైనా చేయగలిగితే లాంగ్ టర్మ్లో వాట్ చేంజెస్ హ్యాపెన్ హియర్ విల్ స్టే లాంగర్. అంటే ఇన్నేళ్ల మీ సర్జికల్ జర్నీలో ఎస్పెషల్లీ 2020s తర్వాత ఈ 4-5 ఇయర్స్‌లో అబ్బా! ఇప్పటివరకు ఇలాంటి కేసులు చూడలేదు. చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌తో వస్తున్నారే అని మీకు అనిపించిన సందర్భం ఏమైనా ఉందా సార్? అంటే నా ఉద్దేశ్యం ఒకటే ఏంటంటే మనిషి హెల్త్ డ్రాస్టికల్లీ ఎంత పడుతుంది, ఎలా మనం సేవ్ చేసుకోవాలన్న పాయింటే. ఇప్పుడు బయట అడ్డమైన ఫుడ్‌లు మనం తినేస్తున్నాం. అవును. సో, అడ్డమైన డ్రింక్స్ తాగేస్తున్నాం. సో, వీటన్నింటికన్నా కూడా ఇప్పుడు చైనా ఒక గొప్ప సిస్టమ్ తీసుకొచ్చిందట. మీ ఫ్యామిలీకి సరిపడా కూరలు, ఆకుకూరలు, కాయగూరలు మీ కిచెన్ గార్డెన్‌లోనో లేకపోతే అపార్ట్మెంట్‌లో ఉన్నా కూడా బాల్కనీలో కాసిన విత్తనాలు వేసుకోండి. పెస్టిసైడ్స్ లేకుండా పండించుకొని తినండి అని. అవును. అలాగే మీ అపార్ట్మెంట్ గనక మీరు ఉంటే ఒక గేదెని, ఒక ఆవుని పెట్టుకోండి. ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టుకోండి. స్వచ్ఛమైన పాలు, నెయ్యి ఇవి మీరు తీసుకోండి. సో నైస్. సో, ఇలాంటి ఒక సిస్టమ్‌ని తీసుకొస్తే అట్‌లీస్ట్ భయంతోనన్నా కొంత అలవాటు చేసుకుంటారన్న పాయింట్‌లో. ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తం మెయింటెనెన్స్ మనం పే చేస్తున్నాం. వాచ్‌మెన్‌కి జీతం ఇస్తున్నాం. చెత్తవాడికి జీతం ఇస్తున్నాం. అలాగే ఒక ఆవునో, గేదెనో పెట్టుకున్నా, కాసిన కూరగాయలు పండించుకున్నా, సో ఇది కూడా సిస్టమ్ బావుంది కదా అని అనిపించింది నాకు. సో దీన్ని ఎక్కువ ఇప్పుడు అనుకోవచ్చు, మాకు ల్యాండ్‌లు పెద్ద పెద్ద ల్యాండ్‌లు లేవండి. అపార్ట్మెంట్‌లోనే పెంచుకోండి. పెంచుకోవచ్చు. చిన్న అసలు ప్లేస్ లేకుండా ఉంటుందా? అది ఆకుకూరలు, రూఫ్ ఉంది కాయగూరలు. కదండీ! రూఫ్ ఎగ్జాక్ట్‌లీ. వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. రూఫ్ వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. అన్ని రకాలు ఉన్నాయి. సో అంటే మనుషులు భయపడడం నా ఉద్దేశ్యం కాదు సార్. ఒకటే ఏంటంటే యాస్ ఎ డాక్టర్‌గా చాలా రకాల రిఫార్మ్స్ వస్తున్నాయి. అంటే టెక్నాలజీ ఎంత పెరుగుతుందో ప్రాబ్లమ్స్ కూడా అంతే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ పాయింట్‌లో మిమ్మల్ని అడిగాను అంతే, తప్పుగా అనుకోవద్దు. లేదు లేదు, మీరందరూ కరెక్ట్ అండి. చాలా ఉంది వీటన్నిటికి. ఏంటంటే ఎవడో ఆలోచించాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి టైం ప్రాసెస్ ఉంటుంది. ఈ ఎఫర్ట్ పెట్టాలి. ఒక క్రిటికల్ మాస్ చేసే వరకు దాన్ని ప్రూవ్ చేయలేము. ఇప్పుడు మీరు చెప్తారు, మీరు చెప్పింది ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లో చెబితే ఫస్ట్ చెప్పగానే ఎక్కడమ్మా పొద్దున పిల్లల్ని పంపించడానికి టైం రాలేదు, మా స్కూల్కి వెళ్ళటానికి రావటానికి టైం లేదు, సాయంకాలం చదివి వండుకుంటాం తింటాం పడుకుంటాం సరిపోతుంది, నువ్వు లేని పనులన్నీ చెప్పక మాకు మళ్ళీ ఈ పనులు కూడా చేయాలంటే మాకు అయ్యే పని కాదు, కావాలంటే 5 రూపాయలు ఇస్తాము మీరు చేయించండి అంటారు. చేసేవాడు ఎవడు? కరెక్ట్. చేసేవాడు ఎవడు? గవర్నమెంట్లు ఏమో బోర్డులన్నీ ఫ్రీగా ఇస్తున్నాయి మనుషులకి పనులు చేయకుండాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఇవన్నీ చేయాలంటే? ఇప్పుడు వాటన్నిటికీ ఎఫర్ట్ అవసరం. ఇప్పుడు నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. కరెక్ట్. కరెక్ట్. నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, తిండి తక్కువ తినాలి. ఓకే, వీలైనంత వరకు కొంచెం ఒక పూట తింటే ఒక పూట తగ్గించుకోవాలి. వీటన్నిటికీ ఎఫర్ట్ అవసరం. ఆటోమేటిక్గా మనం ఆలోచించకూడదు, ఏదో దొరికిన తింటాం, ఏదో ఒకటి చేయటం పడుకుంటాం, వీటికి బ్రెయిన్ అవసరం. కానీ మనం కంట్రోల్ చేయాలంటే బ్రెయిన్ కావాలి, చాలా ఆలోచనలు కావాలి. అవన్నీను ఒక క్రిటికల్ మాస్ చేయటం అనేది ఎప్పుడూ కష్టం.